మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి సూట్ కేసు ఇవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఇస్తాడు, ఇంకా అంతకన్నా పెద్ద సూట్ కేసు ఇవ్వండి, రాజ్యసభ ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ని ఈ 15 సంవత్సరాలు తీసుకెళ్లి ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర తాకట పెట్టింది. ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నీ రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి అన్నది పక్కన పెడితే కూటమి 164 వచ్చినా కాడ ఒక ప్రశాంతంగా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ప్రతిపక్ష హోదా కాడ లేకుండా అయితే మాత్రం మేము పక్కన కూర్చోబెట్టాం. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఎక్కడంటే అమ్మకి అన్నం పెట్టలేనాడు చిన్నమ్మకి బంగారు గాజులు తొడిగిచ్చా కొని పెడతాను అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఎందుకు రాహుల్ గాంధీ గమనిపడు ఆంధ్రప్రదేశ్ గురించి? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు? చట్టసభల్లో ఎందుకు మాట్లాడలేదు? నీ తండ్రి చనిపోయిన తర్వాత సీఎం పదవి ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి పొద్దున చెప్పింది సాయంత్రం ఉండదు, సాయంత్రం చెప్పింది రాత్రికి ఉండదు, రాత్రి చెప్పింది రేపు ఉండదు. సో అతన్ని మనం లీడర్లు తయారు చేసే కంపెనీ ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదు? నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రప్రదేశ్ లో ఓటు శాతం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీకి? తిరుపతి సాక్షిగా చెప్పాడు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని. ఏం చేశాడు? ప్రమాణ స్వీకారానికి వచ్చి ఓ చెమ్ము నీళ్లు ఓ చెమ్ము మట్టి తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ నోట్లో కొట్టి ఈవీఎంలు ట్రాపింగే కదా. ఆధారాలు ఉన్నాయి 100%. నేను చూపిస్తా మీకు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అంత చరిష్మా ఉంటే ఈ పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కూటమి నుండి బయటకు వచ్చేసి పోటీ చేస్తే ఎలక్షన్ల ముందు ఏం చెప్పినారు? స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామా అన్నారు. అధికారంలోకి వస్తే వచ్చినారా లేదా? పవన్ కళ్యాణ్ గారి గురించి మనం అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదా? వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ గోళ్ళ పవన్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బతికి బట్టగట్టే పరిస్థితి ఉందా? బతికి బట్టగట్టే పొజిషన్ ఉందంటే ఇవాళ ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలు అన్ని విధాలుగా దెబ్బతిన్నారు. ఎందుకంటే గతంలో బైబ్రికేషన్ జరిగిన తర్వాత 2014 కండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ ఇవాళ కూటమి గవర్నమెంట్తో టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున జరిగిన బైబ్రికేషన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, నిధుల గురించి కానివ్వండి, ఇలాంటి వాటి మీద ఏ రోజైనా కానీ వీళ్ళు ఫైట్ చేయట్లేదు. ఎందుకంటే విభజన హామీలో చాలా స్పష్టంగా చెప్పింది ఆ రోజు ఫుల్ ప్లెడ్జెడ్గా రాజధాని కట్టాల్సింది సెంట్రల్ గవర్నమెంటు, తర్వాత పోలవరం జాతీయ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోను, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, ఇలాంటివన్నీ విభజన హామీలో ఉన్నాయి. సో మనం గతంలో చూసుకుంటే 2014 కంటే 2019 వరకు ఎన్డీఏతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేశారు. నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోనే ప్రయాణం చేశారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన గొప్ప వరం ఏంటంటే ఎన్డీఏకి సరైన మెజారిటీ లేకపోవడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ కూటమికి సంబంధించిన ఎంపీలతో ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ అధికారులు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందా? కడతాం సార్. 100% అధ్యక్ష అనే అవకాశం వస్తుందా 2029 అయినా? 100% జనాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందా, సజీవంగా ఉందా? 100%. ఎందుకంటే ఇవాళ ప్రతి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుంది. బడుగు బలహీన వర్గాలు బతకాలన్నా కూడా, ఒక సామాన్యుడు తలెత్తుకొని తిరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అయిపోయి ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీల వల్ల జనం ఇసుకుపోయారు తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరగదు. సో బిజినెస్ మ్యాన్లకి తప్ప వీళ్ళు రైతులకు కానివ్వండి, చిన్న సన్నకారు రైతులకు కానీ ఎవరు బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఏపీలో కానీ సెంట్రల్లో కానీ సువర్ణ అధ్యాయంతో లిఖించబడింది. విభజన పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అన్న ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఒక ఇంట్లో తండ్రికి 2 అన్నదమ్ముళ్ళు ఉంటారు. ఆస్తి పంచుతాం మనం, ఒకరికి ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది. సో తెలుగు ప్రజల మనోభావాలు మేము గుర్తుంచుకొని ఆ రోజున
ఇవాళ అధికారంలో ఒకసారి అధికారంలో ఉన్నోళ్ళు కానివ్వండి, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ప్రమేయంతోనే మా ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా అధికారం కోసమో ఏ రోజు పాకుళ్ళాడలేదు. తెలుగు ప్రజలు గౌరవించాము. ఆ రోజు తెలంగాణకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. కావాలంటే మీరు అందరూ ఇక్కడ చూసుకోవచ్చు. సో అదే గౌరవంతో మేము 2014లో బైఫర్కేషన్ చేసాం. అదే రాజశేఖర రెడ్డితో ఒక భూస్థాపితమైన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిజం కాదంటారా? అంటే రాజశేఖర రెడ్డి తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో కనీసం అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం ఉందా మీకు అసలు? అంటే అది కొంచెం కింది స్థాయిలో అసెంబ్లీ నుంచి కాదు, కింద పంచాయతీ స్థాయి నుంచి కూడా కనీసం అధికార పార్టీ కనీసం వార్డు సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇంకా భవిష్యత్తు ఏముంటుంది కాంగ్రెస్ పార్టీ? అదైతే తప్పన్నా. ఆల్రెడీ మొన్న జరిగిన వార్డు స్థాయి నెంబర్లో కానివ్వండి, పంచాయతీలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కొన్ని పంచాయతీలు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇబ్రహీంపట్నంలో కూడా చూసుకున్నా కూడా, కొండపల్లి కానీ ఇలాంటి చూసుకున్నా కూడా మన జిల్లాలోనే కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మోసం చేయాల. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేసి నాయకులు పక్కచూపు చూశారు తప్ప ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరా నాయకులు? కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది ఎవరు? పదవులు పొంది పార్టీకి అన్యాయం చేసిన నాయకులు ఎవరు? ఇవాళ ఉదాహరణ చూసుకుంటే కనుక బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే. ఒక ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే. ఎంటైర్ ఇవాళ వైసీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. కొత్త రక్తం ఎవరున్నారు? మన కృష్ణా జిల్లాలో చూసుకుంటే ప్రతాప్ అప్పారావు గారు కానివ్వండి, తర్వాత బందర్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, పెడన్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, తర్వాత విజయవాడ నుంచి పోటీ చేసిన వాళ్ళు కానివ్వండి, తర్వాత మన జగ్గేపేట ఎమ్మెల్యే గారు కానివ్వండి, తిరుగూరు ఎమ్మెల్యే గారు కానివ్వండి, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వీళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని వీళ్ళు క్రియేట్ చేసిందే తప్ప జనం క్రియేట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ బలపడిందా, బలహీనపడిందా? 100% బలపడింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏపీలో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్తానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త, యువజన కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్వే కానివ్వండి, మహిళా విభాగం కానివ్వండి, సేవాదలు కానివ్వండి, పిసిసి కమిటీలు కానివ్వండి, డిసిసి కమిటీలు కానివ్వండి, 100% ప్రతి ఒక్కళ్ళు సైనికుల్లాగా పనిచేస్తాము. 2029లో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారాలకు వస్తుంది. వైఎస్ షర్మిల గారికి కనీసం కేవలం తన ఇమేజ్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది తప్ప పార్టీకి మాత్రం ఇమేజ్ అంత పెరిగిందంటారా ఆవిడ రావడంతో? 100%. గ్రౌండ్ లెవెల్ ఎలా పెరిగింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? 100% ఎలా ఉంది? క్యాడర్ ఎలా ఉంది? క్యాడర్ అయితే కానీ చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకున్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు. 100% ఇవాళ అంటే షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు కొంత పార్టీకి దూరం అయ్యారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అందులో వాస్తవం కాదంటారా? అలాంటిది ఏం లేదు. అదంతా మీడియా కల్పితం తప్ప అలాంటిది ఏం లేదు. ప్రతి ప్రోగ్రామ్ సీనియర్లు అందరూ అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు ఏమైనా అటెండ్ అవ్వలేకపోతున్నారు. కానీ ఇప్పుడు వరకు షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క సీనియర్ లీడర్లు కానివ్వండి అందరూ అటెండ్ అవుతున్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు తప్ప ఇవన్నీ కొన్ని మీడియాలు కొంతమంది వాస్తవాలు మీడియా కూడా చెప్పదు కదా. నిప్పుంటేనే పొగ వస్తుంది, నిప్పులేంది పొగరాదుగా. అంటే అన్న నిప్పులేంది పొగరాదు వాస్తవాలు మాట్లాడదాం. వాస్తవాలే మేము చెప్పేది. ఎందుకంటే అది అంతా అవాస్తవాలు. ఎందుకంటే మీరు గమనించారు లేదో, షర్మిలారెడ్డి గారు 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఏపీలో, జనవరి 20న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సీనియర్ లీడర్లను ఆవిడ కలుపుకొని జనాల్లోకి వెళ్తున్నారు. ఏది చేయాలన్నా కూడా సీనియర్లతో డిస్కషన్ చేసుకొని షర్మిలారెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానివ్వండి ఏదైనా కానివ్వండి సీనియర్లతో అందరితో డిస్కషన్ చేసిన తర్వాత ఏపీలో గ్రౌండ్ స్థాయి నుంచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అదే షర్మిలారెడ్డి గారి పైన కేంద్ర పార్టీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మాజీ మంత్రి తిరుపతి ఉన్నటువంటి మాజీ మంత్రి చింతామోహన్ కానీ ఇంకా పిసిసి కమిటీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒంటెద్దు పోగొడబోతున్నారు, పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పి కంప్లైంట్ చేశారు. అందులో వాస్తవం ఎంతంటారు? అది వాళ్ళ వ్యక్తిగతం. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికార పార్టీ మీద ఫైట్ చేస్తుందా, ప్రతిపక్షమైన జగన్మోహన్ మీద ఫైట్ చేస్తుందా? మీ ఎజెండా ఏంటి? ప్రతిసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా జగన్ని టార్గెట్ చేస్తారు షర్మిల గారు. అలాంటిది ఏం లేదండి. అంటే ఆస్తుల కోసం ఇది రాజకీయ పాలసీ ఏముందా? అంటే ఇది 100% రాజకీయ పరంగానే కానీ ఆస్తుల గురించి అయితే మాత్రం కాదండి.
అంటే మరి ప్రభుత్వం స్పందించాలి కదా, ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రతిపక్షంగా. ప్రతిపక్ష హోదా అన్నప్పుడు ఒక ప్రతిపక్ష స్థాయిలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఎందుకు ప్రశ్నించట్లే? ఎందుకనంటే అన్న, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇంక 6 months అవ్వాలి. సో ఎక్కడైనా కానీ ఒక 6 months లేదంటే ఒక 1 year పీరియడ్ తర్వాత కానీ మనం దాని మీద వాళ్ళు చేస్తున్న వాటి గురించి, ఎందుకంటే రీసెంట్గానే ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత రీసెంట్గా ఒక 3 days బ్యాకే పర్మనెంట్ బడ్జెట్ పెట్టారు 2,94,000 కోట్లతో. సో మనం అన్నది కూటమి గవర్నమెంట్కి కొంత టైం ఇవ్వాలి. గతంలో పనిచేసిన పిసిసి అధ్యక్షులు కూడా అదే విధంగా ముందుకెళ్ళారు తప్ప, అంటే ఒకేసారి మనం ఫైట్ చేయడానికి ఎందుకనంటే వాళ్ళకి గవర్నమెంట్ సెట్ చేసుకోవడానికి కొంత టైం కావాలి కాబట్టి ఇప్పుడు నిదానంగా ఒక్కోటి తర్వాత ఫెన్షన్ పెంచుతామని చెప్పారు, దాన్ని 100% ఫాలోఅప్ చేస్తున్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్ అన్నారు, దివాళీ దగ్గర నుండి ఇచ్చారు. నిదానంగా వాళ్ళకి కూడా మనం వెసులుబాటు ఇచ్చుకోవాలి తప్ప ఏదో ఇప్పుడు మీది ఎలా ఉందంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఏమీ చేయట్లేదు అంటే ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం వస్తుంది, ప్రజలు కొంచెం సాటిస్ఫై అవుతారు. ప్రశ్నించాల్సిన అధికార పక్షాన్ని వదిలేసేసి ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి ప్రదాకా ప్రశ్నిస్తూ ఉంటే ఇది ఆస్తులత కాదా లేదంటే రాజకీయంగా ఏంటి అసలు ప్రజలకు కొంత అర్థం కాని పరిస్థితి. అయితే ఒక విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది, ప్రతిపక్షం అన్నది అధికార పార్టీని ప్రశ్నించాలా. మీరు అధికారంలోకి వచ్చే ముందు ఈ హామీలు ఇచ్చారు, ఈ ఎప్పుడు అమలు చేస్తారు, సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు, నీకు 15,000 ఎప్పుడు అమలు చేస్తారు, 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, అమ్మకు 100 ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్నలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి మీద బాణాలు సంధిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారం లేడు కదా, జగన్మోహన్ అధికారం లేడు. ఏంటి రాజకీయ ఎజెండా వైసీపీదా కాంగ్రెస్ షర్మిలారెడ్డి గారు ఇవాళ కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉంది. తర్వాత మీరు ప్రతిపక్షం అని చెప్పారు. అసలు వైసీపీ గవర్నమెంట్కి ప్రతిపక్షంగా లేదు. ఇక్కడ మా దృష్టిలో వైసీపీ పార్టీ అన్నది 11 మంది సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో. సరే, 40% ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ ఎంత? 0.2. ఎవరిని ప్రశ్నించాలి? కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రశ్నించాలి? ప్రస్తుతం జరుగుతుందండి, ప్రస్తుతం ఏపీలో జరుగుతుంది. మీరు చెప్పారు, ఒక పాయింట్ చెప్పారు, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 40% వాళ్ళకి ఓటు బ్యాంక్ పడింది. మరి ఏ రోజైనా కానీ అసెంబ్లీ సెక్షన్లో బడ్జెట్ పెట్టిన అసెంబ్లీ సెక్షన్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, కూటమి గవర్నమెంట్ని ఏమైనా ప్రశ్నించారా? మండల్లో వాళ్ళకి సరైన బలం ఉంది కాబట్టి మండలికి వెళ్తున్నారు. మండల్లో కూడా బలం లేకపోతే మండలికి కాడ వెళ్ళరండి. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించింది. ప్రజల సమస్యల మీద ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రజాపక్షమే ప్రతిపక్షంగా వ్యవహరించమని చెప్పి ఓట్లేసి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మాకు మైక్ ఇవ్వరు, మేము అసెంబ్లీకి వెళ్ళాం. అంటే చిన్నపిల్లడు మారం చేస్తే స్కూల్కి వెళ్తాను కాడికి మనం చాక్లెట్ కొని పెడతామంటాడు, స్కూల్కి వెళ్తాను అన్నట్టుగా నాకు ప్రతిపక్షం లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను. నాకు ప్రతిపక్షం ఇవ్వలా, ఓకే నేను అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇవ్వరు. అంటే ఈ రెండు జరుగుతాయి అని చెప్పి నీకు ప్రజలు ఓట్లు వేసారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోండి, గతంలో మీ నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క పదవి చేశారు. పిసిసి అధ్యక్షుడిగాను, ఎమ్మెల్యేగాను, మంత్రిగాను, ఎంపీగాను, పిసిసి అధ్యక్షుడిగా. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్కి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవం కాదా? ఆ రోజు బలమైన టీడీపీని ఢీకొట్టారు. నీలాగా ఎక్కడా మారం చేయలేదే. ఏమైనా మారం చేశారు వాళ్ళు? 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష హోదాగా లేదు ఆ రోజున. వాళ్ళకి 294 అసెంబ్లీకి వెళ్తే మాకు అవకాశం ఇవ్వట్లేదు కనుక మీడియాతో మేము అడ్రస్ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని మీడియాతో అడ్రస్ చేస్తాను జగన్ చెప్తారు. మీడియాతో సమస్య ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వెళ్తాము, లేదంటే మేము మీడియాతో అడ్రస్ చేస్తాం జగన్ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పేది ఎలా ఉందంటే ప్రతిపక్ష పాత్ర వహించాలా. ఉన్నదల్లా 3 పార్టీలు, 3 పార్టీల కూటమిలో ఉన్నప్పుడు ఉన్న పార్టీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లతో సంబంధం లేకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను ఆయన చెప్తారు, లేదు అంటే మేము మీడియా పరంగానే అడ్రస్ చేస్తామంటారు. ఏం చెప్తారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు గతాన్ని కూడా గుర్తుంచుకోవాలండి. వాళ్ళ ఏది మీడియా ప్రెస్ మీట్లు పెట్టి నేను లోపల జరుగుతుంది, శాసనసభలో జరిగేది. శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది. ప్రజలు ఎన్నుకొని పంపించడం అంటే అది ఒక వరం లాంటిది. అలాంటి అవకాశాన్ని మీకు ఇస్తే మీరు అక్కడికి వెళ్ళి ప్రశ్నించాల్సింది పోయి నాకు మైక్ ఇవ్వలేదు, నేను వెళ్ళను, ప్రెస్ మీట్లు పెడతాను అన్నారు. ఎలక్షన్ కార్డు ఎందుకో బాయ్కాట్ చేయండి, ప్రెస్ మీట్లు పెట్టండి, మీకు ఓట్లేసి గెలిపిస్తారో చూద్దాం. చేరు కదా, ఆ పని చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ద్వారా మీరు కూడా చెప్పండి, ప్రెస్ మీట్లు పెడతారని చెప్పి మిమ్మల్ని శాసనసభలకు పంపిలా, ప్రజల సమస్యలే లేవనెత్తుతారని.
ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి అసెంబ్లీకి వెళ్ళి మా ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది ఎవరైనా ఎమ్మెల్యేగా అనుకుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారు. తర్వాత మీకు గుర్తుందో లేదో అన్న, 2019 కానీ 2024 వరకు జరిగిన అసెంబ్లీ సెక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను కనుక గేట్ ఎత్తేస్తే మీకు ఆ ప్రతిపక్ష హోదాగాడు ఉండదన్నారు. అలాంటిది ఇవాళ నువ్వెలా అడుగుతావు అబ్బా ప్రతిపక్ష హోదా? ఆ రోజు అన్న మాటలు మర్చిపోయినావా? ఇవాళ ఈయన నీతులు చెప్తున్నాడు. 2017లో కూడా ఇతను అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి నాయకుడు మాకు వద్దురా బాబు అని చెప్పి 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు వెళ్ళిపోయినారు పార్టీ నుంచి. వాస్తవాలు కాదా? నువ్వు ప్రతిపక్షంలో ఉండగానే నీకు సంబంధించిన 67 మంది ఎమ్మెల్యేలు నువ్వు కాపాడుకోలేకపోయావు. 7 ఎంపీలు వస్తే 3 ఎంపీలు పక్క చూపు చూశారు. అంటే నీ మీద విశ్వాసం ఉందనుకోవాలా, నీ లీడర్లకి లేదనుకోవాలా? ప్రస్తుతం కూడా ఎంతసేపు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే వ్యక్తి అయిపోయాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి ఒక అధ్యక్షురాలు అని చెప్పి పార్టీ అసలు అతను గుర్తింపు కూడా లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మీరు ఆన్ ది రికార్డు చూసుకోండి, ఒక 10 days బ్యాక్ అదొక పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షురాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. కావాలంటే మీరు ఆన్ ది రికార్డులో కూడా చూసుకోవచ్చండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకటి చరిత్ర తెలుసుకోండి. 2007లో మీరు జక్కంపూడి రాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మీటింగ్లో జగన్ యువసేన కానీ జగన్ యువదళం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అన్నీ మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకోండి, భావ్య భారతి ప్రధానిగా రాహుల్ గాంధీని మనం చూడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పలేదు అన్నది ఒకసారి రికార్డు ఉందా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉందండి. జగన్ చెప్పినట్టు ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి, కావాలంటే మీకు నేను చూపిస్తాను. ఓకే. తర్వాత రెండోది, 2009లో ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ఎంపీ అయ్యో, అది గుర్తుంచుకోవాలి. నీకు కాంగ్రెస్ పార్టీ నీ తండ్రి చనిపోయిన తర్వాత సీఎం పదవి ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు బయటకు వచ్చిన వ్యక్తి. నువ్వు నీ రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? నీ తండ్రిని పిసిసి అధ్యక్షుడు చేసింది కానీ 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ అహంకారం ఏంటన్నదే ప్రజలందరూ గమనిస్తున్నారు. 24 ఎన్నికల్లో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు వైఫల్యం చెందారంటారా? ఏమంటారు దాని గురించి? కనీసం ఒక సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ, కనీసం ఓటింగ్ శాతం కూడా పెరగలేదు. వైఫల్యం అయితే దాంతో పాటు చూస్తే కడపలో కూడా కనీసం ఎంపీ స్థానానికి కూడా సరైనటువంటి ఓటింగ్ శాతం అయితే పెరగలేదు. అంటే వైఫల్యం కాదంటారా? అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు గమనించారో లేదో, మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ సైడ్ మాత్రం మంచి గ్రాఫ్ పెరిగింది. మీరు కావాలంటే గమనించుకోండి, 54 ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ ఓడిపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అక్కడ. ఎందుకంటే మమ్మల్ని కాదని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయితే మాత్రం మేము పక్కన కూర్చోబెట్టాం. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఎక్కడంటే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఫస్ట్ మేము ఎక్కడ సక్సెస్ అయ్యామంటే 2024 ఎలక్షన్లో మేము 100కి 200% సక్సెస్ అయ్యాం. మమ్మల్ని కాదని హైకమాండ్ని ఢీకొట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదాగాడ లేకుండా తిరస్కరించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సెంటర్లో గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ ఏపీకి వస్తాయి. విభజనకు సంబంధించి ఆ రోజు 2013-14లో జరిగిన విభజనకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని మేము ఏపీకి ప్రత్యేక హోదా కానివ్వండి, పోలవరం జాతీయ ప్రాజెక్టు కానివ్వండి, ఇలాంటివన్నీ 100% మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపుతున్న కాంగ్రెస్ పార్టీ, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చతికిలబడింది, ఎందుకు డౌన్ఫాల్ అవుతుంది? గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ శాతం ఎందుకు పెరగట్లేదు? ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మకం కలగట్లేదు? ఎందుకు ప్రజలు నమ్మించలేకపోతారు? మీ పార్టీ కానీ, మీ పిసిసి అధ్యక్షులు కానీ, మీ పార్టీ క్యాడర్ కానీ ఇందాక ప్రజల్లో ఎందుకు మీరు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు? ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాం, గుర్తుందా? కాంగ్రెస్ పార్టీలో ఫలాలన్నీ అనుభవించి పక్క పార్టీలో గెలిపారు. సో మాకు కొంత ఏమైపోయిందంటే లీడర్షిప్ని బిల్డప్ చేసుకోవడం, ఇదంతా జరిగేపాటికి కొంత ప్రక్రియ జరిగింది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక స్ట్రెంత్ ఏర్పాటు చేసుకున్నాం, ఒక బెంచ్ ఏర్పాటు చేసుకున్నాం. 2029కి వచ్చేపాటికి మీరు అన్నట్టుగానే అధ్యక్ష అన్నదే 100కి 200% అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఉంటుంది. కేంద్రంలో పార్లమెంట్ సెక్షన్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా గురించి కానీ, దుగ్గరాజపట్నం పోర్టు గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడరు రాహుల్ గాంధీ? అంటే ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ అది సెంట్రల్ పార్టీకి వివక్ష. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ఎందుకు జనసూపు? అలాంటిది ఏం లేదు. మీరు గమనించారు, పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడదు? రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడదు? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడదు? ఉత్తరాంధ్ర ప్యాకేజ్ గురించి ఎందుకు మాట్లాడదు? అంటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు చిన్న చూపు? అలాంటిది ఏం లేదండి. 2014 విభజించారు, రాష్ట్రాన్ని అన్యాయం చేశారని చెప్పి కొంత ప్రజల్లో ఉంది. అది పార్లమెంట్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లో ప్రస్తావించట్లేదు రాహుల్ గాంధీ? అన్న ఎంతసేపు విభజన జరిగింది అన్నారు. విభజన ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల జరగలేదన్న. ఆ రోజు విభజనకి ఆద్యం పోసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది. ప్రధాన పాత్ర మీరే కదా, ఇప్పుడు స్థాయిలో మీరున్నారు, చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అదే రాష్ట్రం గురించి, వెనకబడినటువంటి రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రం, అప్పుడే పుట్టిన చంటిబిడ్డని ఏ రకంగా అభివృద్ధి చేయాలా, పెంచి పోషించాలనేది ఆలోచన ఎందుకు రాదు కాంగ్రెస్ పార్టీకి? పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు రాహుల్ గాంధీ గలమెప్పడు ఆంధ్రప్రదేశ్ గురించి? తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు? చట్టసభల్లో ఎందుకు మాట్లాడలేదు అన్న? చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే రాహుల్ గాంధీ ఎజెండాగానే పెట్టారు. ప్రతిసారి ఆయన ఫైట్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఇన్ని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు ఫైట్ చేయట్లేదని. ఇక్కడున్న ఎంపీల్ని ఢిల్లీకి తాకడబెట్టి వాళ్ళ అధికారంలో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ప్రశ్నించట్లా? చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి అవుట్ రైట్గా కూటమి గవర్నమెంట్కి 21 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పొచ్చు కదా. అంటే వీళ్ళ వ్యక్తిగత కేసుల గురించి కానివ్వండి, వీళ్ళ వ్యక్తిగత సత్సంబంధాల గురించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ని ఈ 15 సంవత్సరాలు తీసుకెళ్లి ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర తాకడబెట్టింది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ సరైన బలం మాకు లేదు, అయినా ఏపీకి ప్రత్యేక హోదా గురించి మేము ఫైట్ చేస్తున్నాం. ఏపీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన 21 మంది ఎంపీలతోనే ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అవుతుంది. ప్రత్యేక హోదా ఇస్తానంటేనే 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష మీ చేతిలో ఉంది. ఇవాళ మీరు ఎంతగానో అడగలేకపోతున్నారు. వాళ్ళు తాకట్టు పెట్టినప్పుడు కాంగ్రెస్ అధినాయకులైన రాహుల్ గాంధీ ఎందుకు పార్లమెంట్లో ప్రస్తావించాడు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలా, రాష్ట్రం వెనకబడిపోయిందని రాహుల్ గాంధీ గళవెందుకు వినిపించాడు? రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ సెక్షన్లో దీని గురించి డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. ఏ రోజైనా ఏ పార్లమెంట్ సెక్షన్లో అయినా డిస్కషన్ చేయకుండా ఎప్పుడూ లేరు. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక తల్లి లాంటిది. మీరు అనుకోవచ్చు ఆంధ్ర అనేది వదిలేశారని. అలాంటిది ఏమీ లేదు. మాకు 29 రాష్ట్రాలు ఒకే కన్ను లాంటివి తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల 2 కళ్ళ సిద్ధాంతం అయితే మాత్రం కాదు. మాకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి బీటీంగా మారింది కాంగ్రెస్ పార్టీ, నిజం కాదంటారా? అవన్నీ అవాస్తవాలు. జరిగే పరిస్థితులు అలా అనిపించలేదు మీకు? నో అవన్నీ అవాస్తవాలు. ఎలా ఉంది ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత 6 నెలల కాలం అవుతుంది. 6 నెలల కాలంలో పరిపాలన విధానం ఎలా ఉంది? పరిపాలన విధానం అన్నది పక్కన పెడితే ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన కానివ్వండి, చిన్నపిల్లల మీద కానివ్వండి, మహిళల మీద అగాత్యాలు జరగటం, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ లా అండ్ ఆర్డర్ కూడా వైఫల్యం చెందటం, ఇలాంటి అయితే మాత్రం అధికారం మాట దేవుడికి ఎరగండి. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి అన్నది పక్కన పెడితే కూటమికి 164 వచ్చినా కూడా ఒక ప్రశాంతంగా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి తిరిగే సందర్భాలు అయితే మాత్రం ఈ కూటమి గవర్నమెంట్లో. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేవాడు, చంద్రబాబు నాయుడు గారు అంటే లా అండ్ ఆర్డర్ అనేవాడు. మహిళల లైంగికంగా దాడులు చేయాలన్నా, అగాత్యాలు చేయాలన్నా భయపడేలాగా చేస్తారన్నారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదాలు ఉన్న, ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు 2019 ఎన్నికల ముందు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏం పరిస్థితి ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారు పనితీరు ఎలా ఉంది? పనితీరు ఎలా ఉందంటే మీకు తెలియదు ఏముందన్నా, అధికారంలోకి వచ్చే ముందు 1,00,000 చెప్తా ఉన్నా. అవన్నీ తర్వాత జరగాలని ఏమి లేదు కదా. తర్వాత ఇక్కడ అనుకుంటా మంగళగిరి దగ్గర ఏదో ఒక ఇల్లు కొట్టేశారు అన్నప్పుడు ఇప్పడంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు గమనించారు లేదా? అది దేశం మొత్తం ఏదో అయిపోతుంది అన్నట్టుగా అడావుడిగా బయలుదేరి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని చెప్తున్నా అంటే ఈ మాట, సో రైట్, రావడంలో తప్పులేదు, వచ్చావు. దగ్గరలోనే చాలా మనకి కూతవేడి దూరంలో గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. వాస్తవం అవాస్తవం అన్న తర్వాత సంగతి. బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి
పెట్టారన్నది ఒక ఇష్యూ, నడిచింది. ప్రచారం నడిచింది. సరే, అది నిజమెంతో అబద్ధం ఎంత అనేది అది తర్వాత సంగతి. ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి మరి దాని గురించి నువ్వు స్పందించాలి కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్న. ఎలక్షన్ల ముందు మాట్లాడి ఎలక్షన్ తర్వాత ఏమి ఉండవు అన్న. ఎందుకంటే మీరు అందరూ గమనించే ఉంటారు, రీసెంట్గా కూడా పిఠాపురంలో ఒక బహిరంగ సభ పెట్టి ఏదో మీటింగ్కి పెట్టినప్పుడు కూడా హోంమంత్రి నేను తీసుకోవాల్సి వస్తుంది. అంటే నేను హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది అన్నారు. అంటే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ తీసుకుంటే? ఏమన్నా మార్పులు ఏమైనా వస్తుందా, లేదంటే ఇంకా పైనుంచి ఇంకా వేరే రకంగా డిపార్ట్మెంట్లు ఇంకేమన్నా కొత్త వ్యక్తులు వస్తారా? అమ్మకి అన్నం పెట్టలేనాడు చిన్నమ్మకి బంగారు గాజులు తొడిగిచ్చా కొని పెడతాను అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం తప్ప. నీకు ఇచ్చిన శాఖల్ని సక్రమంగా అమలు చేయాలి ఫస్ట్. తర్వాత ఆ రోజు పిఠాపురంలో తను ఆ విధంగా మాట్లాడుతూ నేను తీసుకోవాల్సి వస్తుంది లా అండ్ ఆర్డర్ని అంటే, ఒక దళిత మహిళ అని చెప్పి నువ్వు ఆ విధంగా అనగలిగావా? ఏదైనా క్యాబినెట్లో డిస్కషన్ చేసుకుంటారు, సో లా అండ్ ఆర్డర్ బాగోలేదు అది ఇదని. ఇతను బహిర్గతంగానే లా అండ్ ఆర్డర్ బాగోలేదు అవన్నీ చెప్తున్నాడంటే అసలు ఇతని ఆంతర్యం ఏంటి? అసలు ఇతను కూటమితో కలిసి ప్రయాణం చేసే ఆలోచన విధానాలు ఉన్నాయా, లేదంటే కూటమి నుంచి బయటకు వచ్చేసి బీజేపీ జనసేన పార్టీ ఒకటయ్యే ఆలోచనలు ఉన్నాయి అన్నది కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పొద్దున చెప్పింది సాయంత్రం ఉండదు, సాయంత్రం చెప్పింది రాత్రికి ఉండదు, రాత్రి చెప్పింది రేపు ఉండదు. సో అతన్ని మనం పెద్దగా అంటే స్టేట్ వైడ్ నాయకుడు కాస్త నేషనల్ వైడ్ అని చెప్పి జనసేన చెప్తుంది కదా. మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, మీరేమో ఈ రకంగా చెప్తున్నారు. దీనికి సూటబుల్ కావట్లేదు. మేము చెప్పేది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ వల్లే మహారాష్ట్ర విజయం సాధించి చెప్తారు, అది నిజం కాదంటారా? సరే, ఇవాళ పవన్ కళ్యాణ్ వల్ల మహారాష్ట్రలో ఎలక్షన్ గెలిచిందా, లేదంటే ఏపీలో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలక్షన్ గెలిచిందా? పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అంత చరిష్మా ఉంటే అంటే నా పర్సనల్ ఇది. సో అంటే ఏ పార్టీకి సంబంధించేలాగా నేనైతే చెప్పట్లా. ఈ 2 నిమిషాలు నా వ్యక్తిగతంగా రాష్ట్ర స్థాయి నాయకుడా లేదా దేశ స్థాయి నాయకుడా అన్నది అదంతా పక్కన పెడదామండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, నీకు నేషనల్ వైడ్గా మంచి ఇది ఉంది అంటున్నావు కాబట్టి కూటమి నుండి బయటకు వచ్చేసి నువ్వు పోటీ చేస్తే నీ బలం ఏంటన్నది జనానికి తెలుసు. 2019లో నువ్వు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన చరిత్ర అనేది. నువ్వు ఇవాళ ఏదో పెద్ద లీడర్లాగా నువ్వు ఊహించుకోవడంలో తప్పులేదులే. ఏముందిలే, ఊహల పలకల్లో అందరూ బతికేస్తాం. ఇతను కూడా అలాగే, అంతే తప్ప అతనికి అంత చరిష్మాను లేదు, ఏమి లేదు. గతంలో ఏం జరిగిందంటే ఎన్డీఏ కూటమి కావడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన భూమికి పోషించారు. ఒక విషయం అన్న, ఈ ట్రయాంగిల్లో మీరు గమనించారు లేదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రశ్నించట్లేదన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ సెక్షన్లో ఆంధ్ర గురించి ఆయన ప్రస్తావన ఎత్తుతూనే ఉన్నారు. ఈ ఎన్డీఏని టీడీపీని కలిపింది ఇది జనసేన అంటారు. మరి కలిపినాడు ఆంధ్రాకి రావాల్సిన నిధుల గురించి, ప్రత్యేక హోదా గురించి, పోలవరం జాతీయ ప్రాజెక్టు గురించి, సెంట్రల్ యూనివర్సిటీల గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి, వెనకబడిన రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ గురించి, ఉత్తరాంధ్ర గురించి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఏమొద్దబ్బా, వీటి గురించి కూడా వద్దు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పినారు? స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాము అన్నారు. అధికారంలోకి వస్తే వచ్చినారా లేదా? వచ్చారు కదా. ఏం చేసినారబ్బా? రీసెంట్గా 2 నెలల క్రితం 4200 మంది ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని తొలగిస్తే వాళ్ళ గనక మళ్ళీ తిరిగి విధుల్లో కనుక తీసుకోకపోతే నేను ధర్నా చేస్తానని చెప్పి మా షర్మిలా మేడం డేట్ ఇస్తే కూటమి గవర్నమెంట్ కూసాల కదిలి ఆ 4200 మందిని అందులో మళ్ళీ ఉద్యోగస్తులు పెట్టుకున్నారంటే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీయా వైసీపీనా? మరి కూటమి గవర్నమెంట్ని ముచ్చోట్ల పట్టించింది ఆ రోజు మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో. ఆ 4200 మందిని మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. అదనమాట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా డౌన్లో ఉంది. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎవరైనా భవిష్యత్తు కోరుకుంటారు, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావాలా, పదవుల్లో ఉండాలా, మన అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు? అన్న మేము అంటే వాస్తవంగా ఏంటంటే అన్న 2005 టు ఎలా వచ్చారు కాంగ్రెస్ పార్టీకి? మీ ప్రస్తావన రాజకీయ ప్రస్తావన ఏంటంటే
మా బ్రదర్ వచ్చేపాటికి విజయవాడ యూత్ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ అన్న అధికారంలో ఉండగానే మాకు బై బర్త్ ముందు నుంచి మా ఫాదరు పాలడి వెంకటరావు గారి దగ్గర ఉండేవాళ్ళు. మాజీ మంత్రి దివంగత నేత పాలడి వెంకటరావు గారి దగ్గర ఎక్కువ మా ఫాదర్ ఉండేవాళ్ళు. మాకు ఏంటంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలు కానివ్వండి, మాకు ఒక ఇది అలవాటు. ఎందుకనంటే మేము చదువు అయిపోయిన తర్వాత కూడా యాక్టివ్గా కూడా కాంగ్రెస్లో రావడానికి ఆ టైంలో మా బ్రదర్ ఉండేవాళ్ళు. అయితే నన్ను ఇంట్లో తిట్టేవాళ్ళు అన్న, ఏదో జాబ్ చేసుకోరా బాబు, మనకు రాజకీయాలు ఎందుకు, అది ఇది అని కూడా అనేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్న స్వేచ్ఛ కంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛాభావం ఎక్కువ. ఒక వ్యక్తికి మనం ఏదైనా పని చేసి పెట్టాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే తప్ప ప్రాంతీయ పార్టీల వల్ల ఎప్పుడు సాధ్యం అవుదన్న. ఎందుకంటే దానికి ఉదాహరణకు నేను చెప్తాను. నాకు సంబంధించిన వ్యక్తి తెలంగాణలో ఉంటే అతనికి హెల్త్ బాగోకపోతే అక్కడ ఉన్న ఎవరో ఒకరితో చెప్పి మనం చేయించుకోవచ్చు. కానీ ఈ ప్రాంతీయ పార్టీల వల్ల వీళ్ళ స్థాయి ఇక్కడ వరకే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ ఊరికి పరిమితమైన లీడర్లే తప్ప ఒక ఢిల్లీ స్థాయికి ఎదిగే లీడర్లు కాదు, పక్క స్టేట్కి వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యే లీడర్లు అయితే మాత్రం కాదు వీళ్ళు. అదొకటి. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏమైపోతుందంటే ప్రతి బడుగు బలహీన వర్గాలు ప్రశాంతంగా బతకాలన్నా, ప్రశాంతంగా నిద్రపోవాలన్నా కూడా ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. మీరు ఇంకా అన్నారు యువకుడిని వేరే పార్టీలకు వెళ్తే పదవులు అన్నది. అంటే భవిష్యత్తు చూసుకుంటారు. ఎవరైనా రాజకీయంగా ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే ప్రజెంట్ ఏ పార్టీ అధికారంకి వస్తుంది, మన భవిష్యత్తు ఎలా ఉండాలా, కొంచెం హై పవర్ని ఎవరైనా కోరుకుంటారు. ఏముందన్నా చూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు చూసుకుంటే గవర్నమెంట్ వచ్చే పరిస్థితి అవకాశం లేదు కదా. మాకు అధికారం అన్నది మాకు కొత్త ఏం కాదన్న. కాంగ్రెస్ పార్టీకి ఒడిదిరుగులు అన్నది జరుగుతానండి. సో ఈసారి ఏంటంటే ఇంకొక 5 years వెనక్కి వెళ్ళి మీకు ఐడియా ఉండే ఉంటుంది. 94లో లేము మేము అధికారంలో, 99లో కూడా లేము. కానీ ఎక్కడ మేము తగ్గలేదు, ఎక్కడ అదే పడలా. కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కానివ్వండి, గతంలో 2014 వరకు, అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే విలువలతో కూడుకున్న రాజకీయాలు చేశారు ఆ రోజుల్లో. రాజ్కోమల్ గారు కాంగ్రెస్లో ఉంటే గెలిచినా ఓడిపోయినా టీడీపీతో మాట్లాడిపోవడం కానివ్వండి, ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే ఎదురుపడితే హాయ్ అంటే హాయ్. ఇవాళ ఏమైపోయిందంటే ఈ ప్రాంతీయ పార్టీల వలన ఒక కంపెనీలా తయారైపోయింది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా. సో వీడు తీసేయడం మన ఉద్యోగాన్ని, వెళ్దాం పండి వేరే దానికి ఒక ప్యాకేజ్ ఏదో ఒకటి మాట్లాడుకోవటం, అందులోకి వెళ్తాం, టికెట్లు తెచ్చుకోవడం, మళ్ళీ వనరులు సంపాదించుకోవడం. ఇవాళ ఏమైపోయిందంటే ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలో విలువలతో లేని రాజకీయాలు చేయటమే. దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యారు. ఇవాళ ఆయనకి అధికారం లేదు. ఎమ్మెల్సీలు కానివ్వండి, రాజ్యసభ సభ్యులు కానివ్వండి, ఇలా రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. అధికారం కోసం వెంపర్లాట. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి రాజకీయ నాయకులు అలా తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నారు కదా. రెండోది ఏంటంటే మీరు ఒక పాయింట్ చెప్పావన్నా, కరెక్ట్ పాయింటే చెప్పావు. అంటే మంచి వయసు మీద ఉన్నారు, పదవులు అంటే యూత్లో ఉన్నారు, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ వేరు వేరు పార్టీలో ఉండి అధికారం అన్నది శాశ్వతం కాదన్న. మనం తీసుకుని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నది లైఫ్ లాంగ్ అలా ఉండాలి రాజకీయాల్లో ఉన్నంత వరకు. అంతేగాని చెప్పి ఇవాళ అధికారం లేదని వెళ్ళిపోవడం, ఇది ఎలా ఉంటుందంటే అమ్మ అన్నం పెట్టలేదని చెప్పి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా సాయంత్రానికో రేపొద్దునికో ఎల్లుండికో మళ్ళీ అదే ఇంటికి రావాలి, అదే అమ్మ వండింది పెట్టింది తినాలి మనం. సో కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటిదే. వీళ్ళు వెళ్తూ ఉంటారు, లీడర్లు అందరూ వెళ్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ను తయారు చేస్తుంది. లీడర్లు తయారు చేసే కంపెనీ ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఇవాళ ఏపీలో 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మీ కర్మాగారంలో ఎంతమంది నాయకులు తయారయ్యారు? కొత్తగా ఎవరు తయారయ్యారు? ఇవాళ మీరు గమనించారు, పార్టీలను కూడా పక్క చూపులు చూసారు, పక్క పార్టీకి వెళ్ళారు. సీనియర్లే కదా ఉన్నది ఎవరు? ఇంకా సీనియర్లు వెళ్ళారు తప్ప క్యాడర్ అల్లేదు. 50 years దాటినోడు తప్ప మీ పార్టీ ఉన్న యువత ఎక్కడ ఉన్నారు? క్యాడర్ ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు లేదు? ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఆంధ్రప్రదేశ్ లో నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రప్రదేశ్లో ఓటు శాతం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఉందా? నాయకులు ఉన్నారా? అయిపోయిందా? అంతా పక్క చూపులు చూసే నాయకులు వెళ్ళిపోయారు, అంతా అయిపోయారు. అయిపోయిందా? చెప్పడం అయిపోయిందా? చెప్పండి. మీరు గతంలో విభజన జరిగింది కాదండి ఇప్పుడు వరకు ఈ 11-10.5 సంవత్సరాల్లో ఆర్గనైజింగ్ని, అంటే ఫెంట్ల ఆర్గనైజింగ్ ఎక్కడైనా కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నది ఏ పార్టీలోనే ఉందా? ఒక యూత్ కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్వై కానివ్వండి, మహిళా కానివ్వండి, సేవాదళ్ కానివ్వండి. కాంగ్రెస్ పార్టీలో ముడుపులిస్తే పదవులు వస్తాయంటారు, నిజం కాదంటారా? అవన్నీ అవాస్తవాలన్నా. ముడుపులిస్తే డబ్బులు ఇస్తారు, అవన్నీ పదవులు వస్తాయి. అవన్నీ ప్రాంతీయ పార్టీలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చేంత
ఎప్పటికీ లేదు, ఎప్పటికీ రాదు. ఆ సంస్కృతి ఎప్పటికీ లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి సూట్ కేసు ఇవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఇంకా అంతకన్నా పెద్ద సూట్ కేసు ఇవ్వండి, రాజ్యసభ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డికైనా కానీ సూట్ కేసులు ఇవ్వండి, ఇస్తారు. అంటే సూట్ కేసులు ఇస్తే పదవులు ఇస్తారా ఈ పార్టీ? మా పార్టీ కాంగ్రెస్ పార్టీలో అలాంటిది ఎప్పుడు ఉండదు, భవిష్యత్తులో కూడా అలాంటిది రాదు. ప్రాంతీయ పార్టీలో జరుగుద్దా? 100% జరగదంటారేంటి? ఉదాహరణ చెప్పగలరా? ఎవరైనా అట్లా డబ్బులు ఇచ్చి సూట్ కేసులు ఇచ్చి పదవులు తెచ్చుకున్న వాళ్ళందరూ మీకు తెలుసు. మానవటం ఎందుకు చెప్పించుకోవడం అవన్నీ వాస్తవాలు చెప్తే ప్రజలు వాస్తవాలు కాదా ఏంటండి? ఉదాహరణకు నేను కొంతమంది పేర్లు చెప్పను, పేర్లు ఏదో చెప్పను. 2024 డిజాల్వ్ అయ్యే వరకు, అంటే 2 months బ్యాక్ ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు కాడ వైసీపీలో పదవులు అనిపించిన వాళ్ళు ఇవాళ టీడీపీలోకి వెళ్ళి పదవులు తెచ్చుకుంటున్నారా లేదా? అవును. అదే టీడీపీలో అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది వైసీపీలోకి వచ్చి పదవులు తెచ్చుకున్నారా లేదా? ఎమ్మెల్సీలు తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయ్యారు, రేపు రాజ్యసభ సభ్యులు కూడా అవుతారు. 3 ఖాళీ అయినాయి కదా, అవి కూడా అవుతారు. దేనికోసం మీరు రాజీనామాలు చేశారు? ప్రాక్టికల్గా దేనికోసం రాజీనామాలు చేశారు? జగన్ పోకడం వల్ల, జగన్ ఆధిపత్యం వల్ల మీరు ఒక నిలలేకపోతున్నామని చెప్తారు వాళ్ళు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, రాజ్యసభ సభ్యులు కూడా ఆధిపత్యం చెప్తున్నారు, కలవనీయుడు మాట్లాడు. అది జగన్మోహన్ రెడ్డి లైఫ్. అది జనం అందరూ తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి గురించి. అది జగన్మోహన్ రెడ్డి లైఫ్ అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మెడలు ఉంచుతా అన్నాడు ఆయన కూడా, మీకు గుర్తుందో లేదో? ఢిల్లీలో మెడలు ఉంచడం మాట దేవుడికి ఎరగండి. దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఈయన మెడలు ఉంచేవాడు నరేంద్ర మోడీ దగ్గర. ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా కానన్నా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని శూన్యం, జీరోలో పెట్టడమే తప్ప. సరేనా, మీరు కావాలంటే ఈ 10 years మన ఏపీకి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఏదైనా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారా ఈ 2 ప్రాంతీయ పార్టీలు? అవి లేవు. పులివెందులో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లు కూడా ప్రైవేటీకరణ చేయటం, పులివెందులో ఉన్న కంపెనీని తీసుకొచ్చాం అమరావతిలో పెడతా అంటాం. ఇది ఎలా ఉందంటే అమరావతి ఉండదు, అరుంధతి ఉండదు. అంటే అమరావతి నిర్మాణం పూర్తి కాదంటారా? 100% పూర్తి కాదు. రాజధాని అవ్వదు అయిద్దని మీకు ఎవరైనా చెప్పారా? అంటే చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, 5 ఏళ్లలో పూర్తి చేస్తాము, అమరావతిని ఒక స్థాయికి తీసుకొస్తాము, ఇంటర్నేషనల్ స్థాయిలో చూపిస్తాం అమరావతిని చెప్తున్నారు. నిర్మాణాలు వేగవంతం చేస్తామన్నారు. నిజం కాదంటారు అది? మోడీ కూడా దానికి కట్టుబడి ఉన్నారు. ప్రత్యేక హోదా ఏమనండి, మోడీ గారే కడతారు కదా. పోలవరం ప్రాజెక్టు కట్టేది అయినా కడతాడు, అమరావతి కట్టడానికంటే నిధులు అయినది ఏమనండి. నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా మీరు నరేంద్ర మోడీ గారు చెప్పారు, కట్టుబడి ఉన్నాడు. తిరుపతి సాక్షిగా చెప్పాడు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని. ఏం చేశాడు? ప్రమాణ స్వీకారానికి వచ్చి 1 చెంబు నీళ్లు 1 చెంబు మట్టి తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ నోట్లో కొట్టెళ్ళాడు. వాస్తవాలు కదా? దేశంలో బీజేపీ వెలిగిపోతుందంట కదా. వెలిగిపోద్దండి. సాఫ్ట్వేర్ అంతా మా ఇంట్లో ఉంటే అదే వెలిగిపోద్ది. ఈవీఎంలు ట్రాపింగే కదా. ఆధారాలు ఉన్నాయా? 100%. నేను చూపిస్తాను మీకు. ఓకే. నిన్ననే నేను మాకు ఒక ఆయన పెట్టాడండి, చూపిస్తున్నాను మీకు. మేమందరం కాంగ్రెస్కే ఓటేసాము, కానీ మహారాష్ట్రలో మేమందరం కాంగ్రెస్కి ఓటేసాం, కానీ మా ఓట్లు ఏమైపోయినాయి అని చెప్పి వాళ్ళు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. అది వాస్తవం కాదంటారు, లేకపోతే అది కూడా మేమే క్రియేట్ చేసామంటారా? అంటే ఆధారాలు చూపిస్తే అది కొంచెం జనాలకి సైంటిఫిక్గా ఉంటుంది. తీస్తున్నాండి, ఒక్క నిమిషం టైం ఇస్తాను. రీసెంట్గా 3 days బ్యాకే కదా మహారాష్ట్ర ఎన్నికలు. ఇటువంటి ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ ఏమన్నా భవిష్యత్తులో ఆందోళన చేసే కార్యం ఉందా? 100%. అభివృద్ధి చెందిన యుఎస్ లాంటి దేశాల్లోనే ఈవీఎంలు వాడట్లా. అలాంటిది మరి మన ఇండియాలో ఈవీఎంలు వాడుతున్నారంటే అర్థం ఏంటి? బ్యాలెట్ సిస్టంతో ఇదే నరేంద్ర మోడీ గారిని ఎలక్షన్ రామన్నాడు. ప్రతిపక్షాలు అంటున్నది నిజమే, రైట్. దాన్ని రిఫండర్గా తీసుకొని నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో, అంటే బీహార్ ఎలక్షన్ కానీ వీటిల్లో ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ సిస్టంతో రామనండి. అప్పుడు నిజంగా కనుక ప్రజలు మళ్ళీ ఆయనకే పట్టం కడితే అప్పుడు ఒప్పుకుంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ప్రజల్లో ఇది ఉందని. అసలు నరేంద్ర మోడీ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అని చాలా సిగ్గుచేటే. ఆయన దేశానికి ప్రధాని కాబట్టి మన మీద మణిపూర్లో జరుగుతున్న ఒక్క ఇష్యూను సాల్వ్ చేయలేని వ్యక్తి దేశం అంతా ఇదని చెప్తాడు, గొప్ప అని చెప్తాడు. మణిపూర్లో శాంతి భద్రతలు అన్ని సక్రమంగా హోమలు చెప్తారు కదా, అమిత్ షా చెప్తున్నారు.
మీరు వెళ్ళొచ్చినారా? మీరు వెళ్ళొచ్చారా? అంటే మేము వెళ్తాం కదా, అమిత్ షా స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. కాదండి, ఒక విషయం, పార్లమెంట్లో దీని గురించి మణిపూర్లో ఎలాంటి హింసాకాండ జరగట్లేదు, అది ఓన్లీ ప్రస్తుతం అన్న గతంలో జరగడం. రీసెంట్గా మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ జరిగే ముందు కూడా జరిగింది. జరిగినప్పుడు పార్లమెంట్లో ఏ రోజైనా కానీ పార్లమెంట్ నరేంద్ర మోడీ అనే వ్యక్తి మణిపూర్లో జరుగుతుందంతా ఒక బోటకం, ప్రతిపక్షాలు కావాలని చెప్పి ఎన్డీఏ కూటమి ఏదో దుమ్మెతో పోస్తుందని చెప్తున్నారని ఆయన ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడూ చెప్పలా. మణిపూర్లో జరుగుతున్న సంఘటనకి మా యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా మణిపూర్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మణిపూర్లో ఒక కేంద్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక సబ్ కమిటీ లాంటిది వేసి అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది దాని గురించి ఏమన్నా రిపోర్ట్ లాంటిది ఏమైనా తెప్పించుకున్నారా? ఏమీ తెప్పించుకోవాలా. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రకంగా హైప్ క్రియేట్ చేసి లేనిదిగాడ అక్కడ ఉన్నట్టుగా ఒక బోటకపు ఎన్కౌంటర్ లాంటిది క్రియేట్ చేసి నరేంద్ర మోడీ అధికారంలో రావడం తప్ప, మామూలుగా అయితే నరేంద్ర మోడీ గారు బ్యాలెట్ సిస్టమ్ పెడితే అప్పుడు నిజంగా కనుక ప్రజల పట్టం కడితే ఇంకా కాంగ్రెస్ మీద, ఇండియా కూటమి మీద వ్యతిరేకం ఉంటుందిరా బాబు. మీరు ఈవీఎంలు అన్నారు, ఈవీఎంలు అన్న తర్వాత కూడా బ్యాలెట్ పెట్టాము, బ్యాలెట్ పెట్టినా కూడా ప్రజలు మళ్ళీ మాకే ఓట్లు వేస్తున్నారు. బ్యాలెట్ పెడితే ఎన్డీఏ కూటమికి అవకాశం ఉండదంటారా? 100% ప్రజలు తిరస్కరిస్తారు వాళ్ళు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో యూత్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న యూత్ కాంగ్రెస్ ఏ పార్టీకి సంబంధించిన వింగ్ గడంతా యాక్టివ్గా పనిచేయట్లేదు. ప్రతి ఒక్క అంశం గురించి పనిచేసేది ఏదైనా వింగ్ ఉందంటే ఓన్లీ ఒక యూత్ కాంగ్రెసే. కావాలంటే ఆన్ ది రికార్డు మీరు చూసుకోవచ్చు. మణిపూర్ సంఘటన జరిగినప్పుడు కూడా రీసెంట్గా మేము 5 days బ్యాక్ కాడ క్యాండిల్ మార్చ్ కూడా మేము పెట్టాము. కానీ మణిపూర్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి కానివ్వండి, ఇలాంటి కులాల మధ్య, మతాల మధ్య జరిగే వాటి గురించి కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా గతంలో కూడా పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు ఉన్నప్పుడు మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు గారు ఆధ్వర్యంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పాదయాత్ర కూడా జరిగింది. అప్పుడు లాస్ట్గా చెప్పండి, వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్. ఇప్పుడు వరకు మీరు చూసిన వాళ్ళు బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎందువల్ల? మాటిస్తే మాట తప్పడు, ఒక పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడిన వ్యక్తి ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి పేదవాడు బాగుండాలనే ఆశయంతో 2002-2003లో పాదయాత్రలు చేసి ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి మే నెలలో ఆయన పాదయాత్ర చేసి ప్రతి ఒక్క ప్రజలు పడుతున్న కష్టాన్ని ఇవాళ దేశం మొత్తం చాలా గొప్పగా, దేశం కాదు వరల్డ్ వైజ్గా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన 3 సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, ఒక పేదవాడు చాలా ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో అడుగు పెట్టాడంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. అంతకుముందున్న గవర్నమెంట్లు ఎవరు చేయలేదండి. తర్వాత రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అన్నది. తర్వాత విద్య, ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ చదవాలన్నా, ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలన్నా, ఒక మెడికల్ చదవాలన్నా కూడా ఇళ్లకే పరిమితం కాకుండా ఒక లేని కుటుంబం నుండి వచ్చిన వ్యక్తులను కూడా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది కూడా ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. అది ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేశారు అంటే అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమైంది. అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ కేసు నమోదు చేయించింది. అది ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరుంది. అది గతంలో వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ పెట్టిన టైంలో కూడా ఆవిడ వ్యతిరేకించింది. నా తండ్రి పేరు సిబిఐ ఛార్జ్షీట్లన్నీ పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని. అందులో వాస్తవం ఎంత? అది ఏమైపోద్దంటే కేసు పూర్వఫలాలన్నీ తీసిన తర్వాత అంటే మామూలుగా ఏంటంటే ఆ టైంలో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది అన్నారు కాబట్టి అందులో పేరు చేర్చాం తప్ప ఎప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి విధేయుడే. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక సొంత కొడుకులాగానే చూసుకుని తప్ప ఒక బయట వ్యక్తిలాగా ఎప్పుడు చూసుకోలేదు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం లాగా ఉందన్నా కూడా ప్రాజెక్టులు కట్టాలనే ఆశయంతో కూడా ముందుకు వచ్చింది అంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి వలన. రైతు బాగుండాలన్నా కూడా, విద్యార్థులు బాగుండాలన్నా కూడా, సామాన్యమైన ప్రజలకి హెల్త్ బాగుండాలన్నా కూడా తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు క్రియేట్ చేసిన దానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా అంతకి 1000% మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన
వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదే విధంగా అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేశారు. సౌర విద్యుత్ కొనుగోలులో అదానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏమో కేంద్ర ప్రభుత్వ అనుమతితో మేము ఒప్పందాలు చేసుకున్నాము, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని జగన్ చెప్తారు. ఏం చెప్తారు? 100% ఆ రోజు ఎవరైతే విద్యుత్ శాఖ మినిస్టర్ ఉన్నాడో ఆ రోజు విద్యుత్కు సంబంధించిన ఓఎస్డీలు కానివ్వండి, దానికి సంబంధించిన ఆఫీసులు కానివ్వండి, అసలు ఏం జరిగిందన్నది వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజం అన్నది నిగ్గు తేలుతుంది. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్తో తీసుకున్నారా లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుందా, స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుందా అన్నది అది ఎంక్వైరీ చేయాల్సింది. వాస్తవా జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని అమెరికాలోనూ ప్రూవ్ అయింది. కాబట్టి నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కూటమి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఎంక్వైరీ చేయాలి. కానీ ఎంక్వైరీ చేయకపోతే కనుక ఎంక్వైరీ చేయాలి. తర్వాత ఆ రోజున్న ఆఫీసర్లని ఇవాళ కనుక అధికారంలో ఉంటే వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టాలి. ఒక ట్రిబ్యునల్ కమిటీ లాంటిది ఒకటి వేసి, అంటే ఒక కమిటీ లాంటిది వేసి ఆ రోజు అసలు జరిగింది ఏంటి, పూర్వపోరాలు ఏంటి అన్నది అది ప్రజలకి వివరించాలి. వివరించలేదనుకోండి కూటమి గవర్నమెంట్ కూడా ముడుపులు తీసుకున్నట్టుగానే అనుకుంటాం. మేము యూత్ కాంగ్రెస్ తరఫున మేమైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు జరిగిందా జరగలేదా, జరిగితే ఉన్న ఆఫీసర్లు ఎవరు, ఆ రోజు ఉన్న ఆఫీసర్లు ఎవరు, ఆ రోజు ఉన్న మినిస్టర్ ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన వేరే పార్టీలో గెలిపాడు కదండి, కూటమి పార్టీతో ఉన్నాడు కదా. నిజంగా కనుక అవినీతి జరిగింది అనుకుంటే కనుక అలాంటి అవినీతి జరిగిన ఎమ్మెల్యేలు కూడా బర్తరఫ్ చేయండి, పార్టీ నుంచి తీసేయండి. అంటే ఆ రోజు అవినీతి జరిగింది, అవినీతి జరగకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఆఫీసర్లు కానివ్వండి ఉంచండి. అవినీతి జరిగింది అనుకోండి అందరిని తీసేయండి. ఏదో రైట్, కూటమి గవర్నమెంట్ మాట ఇచ్చిన దాని ప్రకారమే ఎలాంటి అవినీతి జరిగినా కాడ ఉక్కుపాదంతో మోపుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రజల మీద పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకొని సిబిఐ ఎంక్వైరీ చేశారు. అది రుజువైంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టమనండి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పరిస్థితి అండి 2029 ఎన్నికల్లో ఏమన్నా అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం ఉంటుందా? 100% షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మువ్వెన్నెల జెండా, అస్తం జెండా వాడవాడల ప్రతి వాడవాడల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిద్ది. 2029లో ప్రజల తరపున ఫైట్ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. భవిష్యత్తులో 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం పక్కా అని చెప్తున్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల సీఎం అవుతారని చెప్పి కూడా పవన్ చెప్తారు. ఇది ఈ రోజునటువంటి పవన్తో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే.